గత 5 దశాబ్దాలుగా ప్రతి జనరేషన్ కి తగ్గట్టు బ్లాక్ బస్టర్లు ఇస్తూ వస్తున్న సంస్థ వైజయంతి మూవీస్. కానీ ఈ సంస్థకు ఆ పేరెలా వచ్చిందో ఎవరు పెట్టారో తెలుసా? 1974లో చలసాని అశ్విని దత్ 21 ఏళ్ల వయసులో కె విశ్వనాథ్ గారి ఓ సీత కథతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. కానీ ఆ కుర్రోడి స్వప్నం ఇంకెంతో పెద్దది. నటరత్న నందమూరి తారక రామారావు గారంత పెద్దది. ఎన్టీఆర్ గారితో సినిమా సాధ్యమైనా పట్టు వదలని విక్రమార్కుడిలా మొండితనము పట్టుదల కాని చివరికి ఎన్టీఆర్ గారి అపాయింట్మెంట్ సాధించారు. ఆయనతో ఎందుకు సినిమా తీయాలనుకుంటున్నారో వివరించమని ఎన్టీఆర్ అడిగి అతని మాటలకి ముచ్చటేసి ఒప్పుకున్నారు. అంతవరకు అశ్విని దత్ గారు బ్యానర్ కూడా స్థాపించనే లేదు. ఎన్టీఆర్ గారు అడిగిన మొదటి ప్రశ్నే అది, బ్యానర్ ఏమిటి అని. విజయ సంస్థ లాంటిదేదో అయితే బాగుండు అని దత్ గారు మనసులో ఉంది, కానీ బయట పెట్టలేదు. క్షణం ఆలోచనలో పడి ఆ మహనీయుడు ఎన్టీఆర్ మనసులో మరో అద్భుతమైన ఆలోచన గుప్పుమంది. అక్కడే ఉన్న కృష్ణుడి ఫోటోని చూపించి శ్రీకృష్ణుడి మెడలో ప్రతి క్షణం పరిమళాలను వెదజల్లుతూ ఎన్నటికీ వాడిపోని వైజయంతి, అదే నీ సంస్థ అని చెప్పారు. ఆ క్షణం తన సువర్ణ హస్తాలతో వైజయంతి మూవీస్ అని తన అందమైన దస్తూరితో రాశారు. కేవలం రాయడమే కాదు, వైజయంతి ఎప్పటికీ వాడిపోని వెన్నె తరగని ఘన విజయాల్ని అందించే సూపర్ పవర్ అని ఆప్యాయంగా వివరించారు కూడా. ఆయన ఆ సంస్థలో చేసిన మొదటి సినిమా ఎదురులేని మనిషి. ఆ తారక రాముడి దివ్య సంకల్పంతో పెట్టిన ఆ పేరు ఏ వేళా విశేషం, ఆ మహానుభావుడి హస్తవాసం. ఆనాటి నుంచి వైజయంతి మూవీస్ ఈనాటి వరకు ఎదురులేని సంస్థగా నిలిచింది. వైజయంతి మూవీస్ ఎదురులేని మనిషి నుంచి కల్కి 2898 AD వరకు 50 గ్లోరియస్ ఇయర్స్ తెలుగు సినిమా వాడి ఎంత ఉందో రుచి చూపించి భారతీయ సినిమా పరిశ్రమకి వేడి పుట్టించి అటు క్లాస్ ఇటు మాస్ ప్రేక్షకుల నాడి పట్టి బాక్స్ ఆఫీస్లో రికార్డుల పైడి పట్టించినటువంటి సంస్థ వైజయంతి మూవీస్. అసలు తెలుగు సినిమా పరిశ్రమలో ఒక తలమానికమైనటువంటి నిర్మాణ సంస్థ మాత్రమే కాదు, తెలుగు సినిమా రంగానికి తలలో నాలుక అశ్విని దత్ గారు. సో ఈ 50 గ్లోరియస్ ఇయర్స్ గురించి మనం వారితో ముచ్చటించేద్దాం. దత్ గారు నమస్కారం అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఏమేమి అద్భుతాలు సృష్టించారు. 50 ఏళ్ల ఈ ప్రస్థానం ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ కల్కి 2898తో మీరు సృష్టిస్తోంది ఒక ప్రభంజనం. అసలు ఈ ప్రభంజనాన్ని మీరు 50 ఏళ్ల నాడు వైజయంతి ప్రారంభం అప్పుడే శంఖం పూరించారా? ఎన్టీ రామారావు గారు నన్ను పిలిచి నామకరణం చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా సాగిపో అని ఆశీర్వదించారు. ఆ షీట్ ఇచ్చేటప్పుడు, ఆ టైటిల్ రాసిన షీట్ ఇచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా సాగిపో, నీకు ఎదురు లేదు అని అన్నారు. ఒక ఎదురులేని మనిషితో ప్రారంభమైంది ఈ ప్రస్థానం. అసలు ఆ టైటిల్ తోటే మీరే ఎదురులేని మనిషి అయ్యారు ఈరోజు. నెక్స్ట్ యుగ పురుషుడు ఇలాంటివన్నీ ఎవ్రీ టైటిల్ ఐసి, ఎవ్రీ ఫిల్మ్ ఐసి ఒక బంగారమే, ఒక ట్రెండ్. ఐ ఆల్వేస్ ఫీల్ ఏంటంటే సుడి ఉంటే సరిపోదు, ఎంత అలజడి ఎంత తాకిడి అయినా సరే ఒక కొత్త ఒరవడికి నడక నేర్పించాలి అనే తపన పడ్డారు మీరు. ఇది మీకు ఎలా స్వతహాగా వచ్చింది? అంటే ఒక విజయవాడ నుంచి ప్రారంభమైన ప్రస్థానం సినిమాల్లో ఇంత బలంగా నాటుకోవాలన్న దృక్పథం ఎక్కడి నుంచి వచ్చింది? తెలియదమ్మా ఎక్కడి నుంచి వచ్చిందో అనేది. నేను ట్రైన్ ఎక్కిన రోజున ఎన్టీ రామారావుతో సినిమా తీయాలి అనుకుని వచ్చిన రోజున అదే దృక్పథంతో ఆయన దగ్గరికి వెళ్ళాను. నా మార్కెట్ ఏమంత బాగాలేదు, నీకు తెలియదు, అయినా నువ్వు చక్కగా స్టూడెంట్వి, ఇంకా చదువుకోవాల్సింది ఉంది కదా, ఇంకెందుకు అప్పుడే ఎందుకు వచ్చావు? అది లేదండి, నా జయం ఇది, మీరు వద్దంటే ఇక్కడే ఉంటాను తప్ప నేను వెళ్ళను అన్నాను. బెజవాడికి వెళ్ళను అన్నాను. అప్పటికి ఇంకా మీ స్టూడెంటా సార్? అంటే అయిపోయిందమ్మా, డిగ్రీ అయిపోయింది. డిగ్రీ పైన ఇంకేమన్నా చేయొచ్చు కదా అన్నారు ఆయన. అంటే నేను చేయనండి, మీతో వ్యాపారం చేయాలని వచ్చాను. 2 రోజులు ఆలోచించుకుని సరే అన్నారు. అట్లాగే ఎదురులే మనిషి స్టార్ట్ అయింది. ఒక రోజు అడిగారు, సినిమా నిర్మాణం అనే ఒక అంశం. నేను ఓ సీత కథ అని ఓ సినిమా తీశాను, శర్మ అని పార్ట్నర్స్. అది మా సావరెన్ సినీ ఎంటర్ప్రైజెస్ అని ఆ బ్యానర్ మీద తీశాను. ఆ తర్వాత ఇది సపరేట్గా
వచ్చి చేశాను. సో దీనికి శ్రీకారం చుట్టింది, ఈ పేరు పెట్టింది, ఎదురులేని మనిషి అనే శంఖం పూరించింది ఎన్టీ రామారావు గారు. అన్నీ ఎన్టీ రామారావు గారు. ఆయనే ఆశీర్వదించి వెళ్ళి తట్టు పెట్టి పంపించారు. చాలా కృతజ్ఞుడిని. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవాళ 50 ఏళ్ళు అయిందా నేను వచ్చి, అప్పుడే 50 ఏళ్ళు అయిపోయింది అని అనిపిస్తుంది. రెండోది కరెక్ట్, అప్పుడే 50 ఏళ్ళు అయిపోయింది, ఇంకా చాలా చేయాల్సింది ఉంది అని. బట్ దెర్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ వైజయంతి మూవీస్ అండి. ఎందుకంటే మీరు ఒక ఫ్యాంటసీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినటువంటిది. అంటే ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి నిర్మాణం ఎంత ఇంపార్టెంటో చెప్పిన సంస్థ ఇది నా ఉద్దేశంలో. ఎందుకంటే ఒక దర్శకుడి కళ, ఒక కథారచయిత బలం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అది నమ్మి ఆ ఫ్యాంటసీని తెరకెక్కించడానికి కూడా ఒక ధైర్యం కావాలి. వాట్ ఈజ్ ఇట్ బిహైండ్ దట్ ఫ్యాంటసీ? ఏం నమ్మారు మీరు? నేను అన్న ఎన్టీఆర్ గారితో సినిమా తీయాలి అనుకుని వచ్చాను. ఆయనతో ఫస్ట్ నేను అనుకుంది ఏంటంటే, నాగేశ్వరరావు గారి లాగా ఆయన డాన్సులు అవి చేయట్లేదు, అవి చేస్తే చాలా బాగుంటుంది. అదే చెప్పాను నేను ఫస్ట్ సిట్టింగ్లోనే, మీరు ఒక డాన్స్ అవి చేయాలండి ఈ సినిమాలో, అయ్యే ఉంటే చేద్దాం బ్రదర్ అన్నాను. అలాగే నేను ఏది అడిగితే అదే చేశారమ్మా. ఆ సినిమాలో 5 పాటలు ఎన్నో ఉన్నాయి, 5 పాటల్లోనూ డాన్స్ చేశారు ఆయన. అమోఘం అని ఆయనే అనుకునేవారు. పేరు పెట్టడం ఒక ఎత్తు అయితే మీరు ఏకంగా ఆయన ఫోటోనే వైజయంతిలో కృష్ణుడు అవతారంలో పెట్టేశారు. పెట్టానమ్మా. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ వర్షిప్ దట్ యూ హ్యాడ్. యుగ పురుషుడు తర్వాత నుంచి మీరు, బాపయ్య గారు, రాఘవేంద్రరావు గారు, ఇది ఒక ట్రయో అయిపోయారు. అవునమ్మా. అది అసలు అద్భుతం. ఎలాంటి సినిమాలు తీశారు సార్. అవునమ్మా. నాట్ జస్ట్ వన్. ఆ తర్వాత మీ అనుబంధం రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోమన్ బాబు గారు, దాట్ వాజ్ వన్ జనరేషన్. ఆ జనరేషన్ అండ్ మీ అనుబంధం ఒక్కసారి చెప్పండి సార్. నేను రామారావు గారితో తీసినప్పుడు నేను చాలా చిన్నపిల్లండి. కాకపోతే నేను ఆ కాంపౌండ్ నుంచి బయటకు వచ్చేటప్పటికి అంత పెద్దలాగానే అయిపోయాను. అంతా ఎన్టీ రామారావుతో సినిమా తీసిన బ్యానర్ ఇది, ఎన్టీఆర్తో తీసిన బ్యానర్ ఇది అని కృష్ణరాజు గారు కానీ, కృష్ణ గారు కానీ, అందరూ, శోభన్బాబు గారు కానీ, పెద్ద బ్యానర్లో చేస్తున్నాం మనం అని ఆ తృప్తి నాకు ఇచ్చారమ్మా. మీరు ఏ రోజు తగ్గలేదుగా. నిర్మాణపు విలువల్ని ఎంత ఇంపార్టెంట్గా భావించారు. అంటే నేను కేవలం పెద్ద స్టార్తో సినిమా చేయడం కాదు, వాల్యూస్ కూడా అంత బాగానే ఉండాలని నమ్మారు కదా సార్. ఉండాలి అనుకుని అలాగే అనుకుని చేసామమ్మా సినిమాలు. మొట్టమొదటి సినిమాకి, రెండవ సినిమాకి, ఎదురులే మనిషికి, యుగ పురుషుడికి 2.5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో విజయవాడ వెళ్తా వస్తా ఉండేవాడు. తర్వాత యుగ పురుషుడు స్టార్ట్ అయింది. ఇంకా ఆ తర్వాత ఇక్కడి నుంచి ఎక్కువ గ్యాప్ ఇవ్వడానికి వీల్లేదు అనుకుని పెద్ద ఆయనతోనే అడిగి నాగేశ్వరరావు, కృష్ణ గారితో మొదలుపెట్టి సినిమా తీసాం. వెన్ ఐ లుక్ బ్యాక్ సార్, కాంబినేషన్ సినిమాలు అద్భుతంగా చేశారు సార్. ఇప్పుడు ఒక ఇద్దరు స్టార్స్ని, ఇద్దరు ముగ్గురిని కాంబినేషన్లో పెట్టుకుని చేయడం, అది ఒక రకంగా అప్పటికి ఒక కొత్త తరం, ఒక కొత్త పంథ అని అనుకుంటున్నాను నేను. అనుకుంటాం అయి ఉంటుందమ్మా అది. ఎందుకంటే నేను కూడా ఇండస్ట్రీలో ఉండిపోయి అది చూడలేదు. కానీ రామారావుతో అయిపోయిన తర్వాత నాగేశ్వరరావు, కృష్ణ గారు, అలాగే శోభన్బాబు గారు, బాలకృష్ణ గారు, కృష్ణరాజు గారు, నాగేశ్వరరావు గారు, వెంకటేష్ గారు, ఇలా కాంబినేషన్స్ చాలా మంచి కాంబినేషన్స్ కుదిరినాయి. ఇప్పుడు ఈ సినిమా వచ్చేటప్పటికి కల్కి నా జయం ఒకటి ఉండేదమ్మా. అందరితో తీశాను. కృష్ణరాజు గారు అబ్బాయితో, ప్రభాస్తో సినిమా తీయాలి అని ఇదే చెప్పాను. నాగి, నువ్వు ఆలోచించే స్క్రిప్ట్లో ఎక్కడన్నా ఒకటి ప్రభాస్కి వస్తుందేమో చూడు అని. అదే అనుకుంటున్నాను మావయ్య. నేను ఒక 4 ఏళ్ళ నుంచి నా స్క్రిప్ట్ ఒకటి మైండ్లో ఉండిపోయింది మహానటి తర్వాత. ఇప్పుడు దాన్ని తీసి పొదులు పెడతాను అని చెప్పారు. కథ రెడీ మావయ్య, ఒకసారి వింటారా అని వినిపించాడు. అమోఘం.
దీని గురించి ఎదురే ఉంది, వెళ్ళి ఆయనతో చెప్పి చూడు అని చెప్పా. అట్లాగే వెళ్ళాడు, చెప్పాడు. ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వీక్ బాంబే వెళ్ళటం, ఆయనకి అమితాబ్ గారికి చెప్పటం, ఆయన వినటం, 1-2 సార్లు ఆలోచించుకోవటం, ఎట్లా చేస్తారు ఏంటి ఆయన అడగటం, ఇవన్నీ ఒక 2-3 వీక్స్ ఆయన వెంటనే ఓకే అన్నారు. ఆ తర్వాత ఎప్పటికో కానీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కమల్ హాసన్ గారి గురించి ప్రపోజల్ రాలేదు. అప్పుడు ఆఖరిలో వచ్చినప్పుడు ప్రపోజల్ ఆయన కూడా వెంటనే దాదాపు 2 months టైం తీసుకున్నారు ఆయన, కమల్ హాసన్ గారు. తీసుకుని ఆయన వెంటనే ఓకే చేశారు. అంటే ఆయన నెగిటివ్ క్యారెక్టర్ ఉంది కదా నా దాంట్లో, ఎట్లా వస్తుంది ఏంటి అని ఆలోచించి ఆయన కూడా వెంటనే ఓకే చేశారు. వాళ్ళ పొద్దున్న సినిమా చూస్తూ ఉంటే నాకు అనిపించింది, ఇన్ని పాజిటివ్ క్యారెక్టర్స్, ఇన్ని నెగిటివ్ క్యారెక్టర్స్, ప్రభాస్ ఒక్కడ మీద ఆయన తలుచుకున్నాడు కాబట్టి ఆయనతో పాటు యావత్ క్యాస్టింగ్ అందరూ ఏకమై చేశారు ఈ సినిమా. హ్యాట్స్ ఆఫ్ టు. సార్, అది అంటాం కదా, యూనివర్స్ మనం ఏదైనా ఒక బృహత్ కార్యాన్ని తలపెడితే మనకి తెలియకుండానే మనం కేవలం నిమిత్త మాత్రం అయిపోతాం, అది దానంతట అది చక్రం నడిపించేసుకుంటుంది అని. కల్కి 2898 AD ఈజ్ ఇండియాస్ ప్రైడ్ సార్. ఇది దిస్ ఇస్ అ విజువల్ ట్రీట్, నా భూతో నా భవిష్యత్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్. ఇది మన తెలుగు గడ్డ నుంచి పుట్టిందా అని తెలుగువారే ఆశ్చర్యపోయే స్థాయిలో సినిమా. ఇది వైజయంతిస్ 50th year అవ్వడం అనేది యాదృచ్ఛికమో లేదా ఇది ప్లాన్డో తెలియదు, కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ ఫర్ ఇండియన్ సినిమా అకార్డింగ్ టు మీ సార్. దీనంతటికీ కారణం ప్రభాస్. ఆయన తర్వాత అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్, దీపిక పట్టుకొని ఇంపార్టెంట్ క్యారెక్టర్ అదొకటి ఉంది. ఆవిడకి వెళ్ళి చెప్పారు, ఆవిడ వెంటనే ఓకే చేశారు. కథ వెంటనే ఈ భలే కథ అండి, ఇది మీరు బాగా ఆలోచించారు, నేను చేస్తాను, చెయ్యాలి ఈ సినిమా. ఇట్ ఈస్ ట్రూలీ మా అందరి, ఇన్ఫ్యాక్ట్ భారతీయ సినిమాకి ప్రైడ్ అని చెప్పినట్టుగా దిస్ ఇస్ అన్ అమేజింగ్ ఫీటే. ఎండ్ టైటిల్స్ చూసి నేను ఆశ్చర్యపోయాను, ఏంటిది ఒక పరిశ్రమ యావత్తు పనిచేసిందా ఈ సినిమాకి, ఇంతమందిని. సార్, ఏ రోజు కొంచెం ఒక చిన్న సంకోచం, ఒక ఏమంటాం, ఒక సందేహం, ఇలాంటివి ఏమన్నా వచ్చినాయా సార్? ఎప్పుడు రాలేదమ్మా. సినిమా మొదలుపెట్టి 3 yearsకి ఫినిష్ అయింది. ఈ 3 yearsలోనూ ఎక్కడా సందేహం కానీ డౌట్ కానీ అసలు ఎక్కడా ఎప్పుడు కలగలేదు. ఇతను వస్తున్నాడు, కెమెరా సర్దుకుంటున్నాడు, సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడంటే స్టార్ట్ అయినట్టే. అట్లా ఫస్ట్ 6 months షూటింగ్ మొత్తం రామోజీ ఫిలిం సిటీలో చేసి, ఆ తర్వాత ఈ ఫ్లోర్ వచ్చి ఇక్కడ సెట్ వేసి ఇక్కడ ఈ ఫ్లోర్ చూసి నెక్స్ట్ ఇక్కడే షిఫ్ట్ అయిపోదాం అని చెప్పి మిగతా 2.5 సంవత్సరాలు ఇక్కడే తీసాం సినిమా. మొత్తం ఈ స్టూడియోలోనే అయిపోయిందమ్మా. బట్ వాట్ వీ సీ ఇస్, అంటే మీరు ఈరోజు చెప్తున్నారు, అది మీ ఏమంటారు దాన్ని, మీ హంబుల్ నేచర్, మీ హ్యూమిలిటీ అనాలి నేను. ఇది ఒక పెద్దది నేను చేస్తున్నాను అనేటువంటి ఒక దాన్ని తీసి ఇది మేము చేసాము అని మీరు క్రెడిట్ పక్క వాళ్ళకి ఇస్తున్నారు, టీంకి ఇస్తున్నారు, చూసారా? దట్ ఈస్ యువర్ హ్యూమిలిటీ సార్. నిజమమ్మా, ఇదంతా టీం వర్కే, నాది ఏమీ లేదమ్మా. నేను మొదటి రోజున అమితాబ్ బచ్చన్ గారిని, ప్రభాస్ గారితో పాటు అందరినీ కలిశాను. ప్రభాస్ని నమ్ముకుని ఉన్నాం, ఈ సినిమా మొత్తం ఆయనే నడిపిస్తాడు అనుకుని ఆయన మీదే అప్పచెప్పాము. అలాగే రిజల్ట్స్ కూడా ఇవాళ దానికి అనుగుణంగా వచ్చింది. అమేజింగ్ సార్, కంగ్రాచులేషన్స్. అండ్ టుడే యువర్ 1000 crore క్లబ్ సినిమాలో ఉన్నారు. ది కైండ్ ఆఫ్ బడ్జెట్, ది కైండ్ ఆఫ్ ఎక్స్పాన్స్, అంటే దానికి ఉన్నటువంటి సామర్థ్యం ఏంటో ఈ సినిమా రుజువు చేస్తుంది. ఎంత పెట్టాలో, ఎంత తీసుకెళ్లాలో అనేటువంటి స్కేల్స్ని. అంటే మీరు నిర్మాణ రంగంలో ఉన్నారు, నిర్మాణం వ్యాపారమే అనుకుని వచ్చారు. సినిమా మీ ప్యాషన్ మాత్రమే కాదు, దీనిలో నేను కొన్ని మెళకువలు నేర్చుకుని ఇది వ్యాపార సూత్రంగానే పెట్టాలి అని వచ్చారు. ఇలాంటి ఒక బృహత్తరమైన ప్రాజెక్ట్ చేపడుతున్నప్పుడు ఈ లెక్కలు, ఈ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు, మీ అమ్మాయిలు, మీ అల్లుడు అందరూ కలిసి లెక్కలేస్తుంటే మీరు ఏమైనా లెక్కల్లో చేయేసారా? నేను ఎప్పుడు లెక్క వేయలేదమ్మా.
మా స్వప్న కూడా అసలు ఎప్పుడు లెక్కేసి తీద్దాము ఇది ఎట్లా అవుతుంది అనేది తను ఎక్కువ ఆలోచించలేదు అసలు. స్వీటీకి అసలు ఆలోచన ఉండదు అనుకోమ్మా. అసలు లెక్కకి అందుకోలేని సినిమా అమ్మ ఇది. అబ్సల్యూట్లీ లెక్కకు అందుకోలేని సినిమా. ఎంత బాగా చెప్పారు అసలు. లెక్కకి అందుకోలేని సినిమా. సార్, తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక్క చోటికి ఒక తాటికి తీసుకురావడం, అందరికీ తల్లో నాలుకలో ఉండడం, అంటే వ్యాపారమే, పోటీయే, కానీ ఫ్రెండ్షిప్పే ఎలా సాధ్యమైంది? మీ నిర్మాణ సంస్థతో పాటు మీరు మరికొంతమంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాఘవేంద్రరావు గారితో కానివ్వండి, అల్లు అరవింద్ గారితో కానివ్వండి, దిగ్గజాలందరూ ఓ చోటికి ఎలా చేరారు? ఎప్పుడు అంటే రాఘవేంద్రరావు గారు ఉన్న చోట మొత్తం అందరం ఒక చోటే ఉంటాం కదా. అలాగే ఉన్నప్పుడు అరవింద్ గారు నేను ఒక రోజున ముందు ఈ పెళ్లి సందడి తీసేటప్పుడే అరవింద్ గారు నేను రాఘవేంద్ర గారితో అన్నాం, ఏదన్నా ఒక కాంబినేషన్లో చిన్న సినిమా లాంటిది తీద్దామండి సరదాగా. అదైతే నేను రెడీగానే ఉన్నాను, నేను కథ కూడా చెప్తాను మీకు అని ఆయన నెక్స్ట్ 2 డేస్లోనో 3 డేస్లోనో కథ చెప్పారు. వెంటనే స్టార్ట్ చేసామమ్మ. అది పెళ్లి సందడి. పెళ్లి సందడి చిన్న సినిమా ఎలా అయింది సార్? మొదలుపెట్టినప్పుడు చిన్న సినిమానే అమ్మ. అది 1 crore 20 lakhs అంత అయింది, ఇంక్లూడింగ్ రాఘవేంద్ర రెమ్యునరేషన్. అది 11,30,00,000 కలెక్ట్ చేస్తుందమ్మా. అది వాట్ అ రేంజ్! ఈ రోజు మనం ఈ ఫిగర్స్ మాట్లాడుతున్నాం అంటే మరి అది సక్సెస్ రేట్లో ఎక్కడుందో చెప్పలేమమ్మా. అది తర్వాత పరదేశీ తీసాం, అది కూడా పర్వాలేదు. ఆ తర్వాత ఇంకా నేను రాఘవేంద్రరావు గారు కలిసి స్టూడెంట్ నెంబర్ 1 అని తీసాం. స్టూడెంట్ నెంబర్ 1 ఇస్ అగైన్ సంచలనం. మీరు ఒక అంటే ఇంటర్నేషనల్ పునాది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచే స్టార్ట్ అయిందమ్మా. మా ఇద్దరు రాఘవేంద్రరావు గారు తిన్నది. ఒకసారి నేను అర్జున్ రాజు గారు ఉండగా, రోజా మూవీస్ అండి, మన ఈయన విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ త్రివిక్రమరావు గారు వచ్చి సరదాగా అందరితో చేస్తున్నావు కదా, మాతో కూడా చేయొచ్చు కదా అని. అలాగేనండి చేద్దామని నేను, త్రివిక్రమరావు గారు, దేవివర్ ప్రసాద్ కలిసి అమరాజీనామా. ఇది చూడండి, అంటే మనం సినిమా గురించి మాట్లాడినప్పుడు నిర్మాతలు ఒక్క చోటికి రావడం ఏంటి, ఒక స్నేహపూరిత వాతావరణంలో వ్యాపారం చేయడం. అట్లాగే అమరాజీనామా అట్లాగే అది సూపర్ సక్సెస్ అయిందమ్మా. అది బాగా విపరీతమైన పేరు వచ్చింది. దానికి తోడు ఇంకా ఎప్పుడు వెనకెదిరి చూసుకోలేదమ్మా, అట్లాగే వెళ్ళిపోతా ఉన్నాయి సినిమాలు. బట్ ఐ మస్ట్ సే, ఈ ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ నిలబెట్టుకోవడం అనేది చాలా కత్తి మీద సాము లాంటిది. ఎప్పటికప్పుడు పరీక్షలు వస్తానే ఉంటాయి. మరి మీ బెస్ట్ ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్షిప్, ప్రయాణం, అవన్నీ ఎలా జరుగుతూ వస్తున్నాయి ఇప్పటికీ? మీరు అందరూ అంతే ఆణిముత్యాలు. అవునమ్మా. నేను అరవింద్ గారు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాడలో నేను అరవింద్ గారే ఉన్నాం ఇండస్ట్రీలో, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. అవును. అట్లాగే ఆయన పెద్దగా నాకు ఫోన్ చేసి ఎంకరేజ్ చేస్తుంటారు, ఏంటి ఆ సినిమాలు ఎలా తీస్తున్నారండి, మీకే తర్వాత ఏంటి, మీరే తీయగలుగుతారు ఇట్లాంటి అని ఆయన అంటుంటారు, నేను ఆయన అంటుంటాను. బట్ ఇప్పుడు ఒక కాంబినేషన్స్, తెరపై వెలిగినటువంటి ఒక ప్రభ మీ కాంబినేషన్లో ఒక ఒక అద్భుతాన్ని మేము చూసాం. అది జగదేక వీరుడు అతిలోక సుందరి. మీరు తలపెట్టినటువంటి యజ్ఞాల్లో చాలా యజ్ఞాలు ఒక ట్రెండ్ సెట్టింగ్ అయితే, జగదేక వీరుడు అతిలోక సుందరితోటి ఎక్కడెక్కడ రికార్డులు వర్షానికి కొట్టుకుపోయేలా చేశారు. తుఫాన్లో సినిమాని హిట్ చేశారు. జగదేక వీరుడు అతిలోక సుందరి మామూలు సినిమా కాదు. మరి దాని రిలీజ్ మామూలుగా ఎలా ఉంటుంది? 1990 May 9న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అప్పట్లో అతి పెద్ద బడ్జెట్, పాటలు ముందే రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అన్నీ బాగున్నాయి అనుకుంటున్న టైం, సరిగ్గా అదే టైంకి అంటే 6వ తారీఖున తుఫాను వార్తలు మొదలు. సినిమా ప్రింట్స్ కూడా ఎలా పంపాలో తెలియని పరిస్థితి. భారీ వర్షాల దెబ్బకి ఎక్కడ ట్రైన్స్ అక్కడ ఆగిపోయాయి. చెట్లు, కరెంట్ స్తంభాలు కూలిపోయి మొత్తం రాష్ట్రం అతలాకుతలం. ప్రింట్స్ పంపడం ఎలా? కానీ రిలీజ్ అవ్వకూడదు. తుఫాన్ని ఎదిరించి చెప్పిన డేట్కి రిలీజ్ చేయాలని పట్టు. థియేటర్స్లో కూడా మోకాల్లోతు నీళ్ళు, చివరికి ప్రొజెక్టర్ రూమ్లో కూడా నీళ్ళే. అలాగే పాపం అక్కడక్కడ మార్నింగ్ షోలు పడ్డాయి. అన్ని అంచనాలున్న అంత భారీ సినిమా కళ్ళ ముందు భవిష్యత్ నీటి పాలైపోతుంది.
చేసిన పబ్లిసిటీ అంతా వర్షాలకి మట్టి కొట్టుకుపోయింది. ఇక కూర్చొని బాధపడితే ప్రయోజనం లేదు. విజయవాడ వెళ్ళి జరగాల్సింది ప్లాన్ చేద్దామని అశ్విని దత్ గారు, రాఘవేంద్ర గారు విజయవాడ వెళ్ళారు. 11వ తారీఖున విజయవాడ వెళ్ళగానే ముందు రాఘవేంద్రరావు గారిని మనోరమ హోటల్లో దించి దత్ గారు తన ఇంటికి వెళ్ళారు. ఇంట్లో కరెంట్ లేదు. ఓ చిన్న లాంతర వెలుగులో దత్ గారు శ్రీమతి, ఫాదర్ ధర్మరాజు గారు, దత్ గారు ముగ్గురు ఆడపిల్లలు భోజనం చేస్తున్నారు. ఇంట్లో చీకటి, దత్ గారి మనసులో చీకటి. అప్పుడు దత్ గారు చాలా నిరాశగా, ఇదే నా ఆఖరి సినిమా ఏమో అన్నారు ఫాదర్తో. ఆ మహానుభావుడు వెంటనే, ఏం పర్వాలేదు, మంచి సినిమా తీసావు, సెటిల్ అవుతుంది, ముందు భోంచే అని ధైర్యం చెప్పారు. మర్నాడు పక్కనే ఉన్న గుంటూరు మంగా థియేటర్కి దత్ గారు, రాఘవేంద్ర గారు కలిసి వెళ్తే అక్కడ వాతావరణం వేరేగా ఉంది. క్లాస్ ఆడియన్స్ ఉండే బాల్కనీలో జనం మాస్ ఆడియన్స్లా రెచ్చిపోతున్నారు. చప్పట్లు, ఈలలు, గోల గోల. ఆశ్చర్యం ఇంకా చిన్న ధైర్యంతో గుంటూరు నుంచి తెనాలి బయలుదేరారు దర్శక నిర్మాతలు ఇద్దరు. అప్పుడే ఓ మరుపురాని సంఘటన. ఎన్టీ రామారావు గారు ఆ టైంలో మాజీ ముఖ్యమంత్రి, అపోజిషన్ లీడర్ హోదాలో తుఫాను ప్రాంతంలో టూర్ చేస్తూ అక్కడ ఎదురయ్యారు. దత్ గారు, రాఘవేంద్రరావు గారు కారు ఆపి ఆయన్ని కలిశారు. ఎన్టీఆర్ గారు అప్పుడు గంభీరంగా, సినిమా రిపోర్ట్ బాగుంది, సెటిల్ అయిపోతుందిలేండి బ్రదర్, కంగారు పడకండి, నేను చెప్తున్నాను అని ధైర్యం చెప్పి తన ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయారు. ఆయన దగ్గర నుంచి వచ్చి కారెక్కబోతుంటే ఓ పల్లెటూరి వ్యక్తి సైకిల్ మీద అరటిపళ్ళతో వస్తూ అశ్విని దత్ గారిని, రాఘవేంద్రరావు గారిని చూసి పరిగెత్తుకు వచ్చి, ఇప్పుడే సినిమా చూశాను, అదిరిపోయింది, సంవత్సరం ఆడుద్ది అని గట్టిగా అరిచాడు. దత్ గారు, రాఘవేంద్రరావు గారు ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా అక్కడి నుంచి సినిమా విజయ విహారం. నాన్ స్టాప్గా ఊరూరా వాడవాడలా చెలరేగిపోయింది. తుఫాను, వర్షం, అబీభత్సం ఏవీ జగదేక వీరుడు అతిలోక సుందరిని ఆపలేకపోయాయి. ప్రతి షో హౌస్ఫుల్. పడవల్లో టౌన్కి వచ్చి మరి సినిమా చూశారు. ల్యాండ్ మార్కెట్స్ ఊరికే వస్తాయా? తెలుగు సినిమా చరిత్రలోనే జగదేక వీరుడు అతిలోక సుందరి అంటే ఓ తుఫాను. 30 ఏళ్ళయింది. ఓ చిన్న డౌట్ మిగిలిపోయింది. ఉంగరం ఏమైంది? ఉంగరాన్ని మింగిన చాప ఏమైంది? అపూర్వమైన గంధర్వగానమేదో నా మదిలో మొదలుగుచున్నది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది సార్ ఆ సినిమా గురించి? ఒళ్ళు గగురు పడుతుందమ్మా. జగదేక వీరుడు అతిలోక సుందరి అది మొదలుపెట్టినప్పుడే మేము అదే అనిపించింది, ఈ సినిమాలుకి భిన్నంగా ఏదో ఒకటి తీయాలి, బాస్ కాల్చిస్తే తీయాలి అని అనుకుని జగదేక వీరుడు అతిలోక సుందరి కథ రెడీ చేస్తే ఆయన బాగా ఇంప్రెస్ అయ్యి, ఆ తర్వాత ఆయన కూడా 1.5 month 2 months ఈ కథ మీద కూర్చున్నారు. దాదాపు ఆ కథ మీద 27 మంది రైటర్స్ వర్క్ చేశారు. 27 మంది. 27 మంది. పరచూరి బ్రదర్స్ తప్ప మిగతా వాళ్ళు అందరూ వర్క్ చేశారమ్మా. సత్యానంద్, అల్లుమూరి వీరేంద్రనాథ్, జింజాల, తమిళియన్స్ ఎంతోమంది. అట్లాగే అది స్టిల్ రికార్డ్స్ అన్నీ కొట్టిందమ్మా. ఎన్నో సెంటర్లలో 100 రోజులు 200 రోజులు కూడా ఆడింది. థియేటర్లో మోకాల వరకు నీళ్ళల్లో కూడా కూర్చుని చూసారంటే, ఒక తుఫాను ఆంధ్రప్రదేశ్ని వణికిస్తున్నా సరే ఎంటర్టైన్మెంట్ అది ఇచ్చిందంటే ఎంత గొప్పతనం అది, ఎంత గొప్పతనం. అలాగే అప్పటి నుంచి మొదలయ్యి చిరంజీవి గారికి నాకు ఎనలేని ఫ్రెండ్షిప్ అది. వెళ్ళలేని ఫ్రెండ్షిప్ అంటాను సార్ నేనైతే. వెళ్ళలేని ఫ్రెండ్షిప్ నిజంగా అండి. 4 సినిమాలు చేసామమ్మా. 3 సినిమాలు అయితే అసలు అమోఘం. జగదేక వీరుడు చూడాలని ఉంది, జై ఇంద్ర, అమ్మ ఇంద్ర, ఈ 3 ఆణిముత్యాలు. తర్వాత జై చిరంజీవి, అది కూడా బాగానే. ఎస్, ద రేంజ్ దట్ ద ఫిల్మ్స్ హ్యావ్. అంటే మీరు ఎంత హంబుల్గా ఎలా ఉండగలుగుతారా అని నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుందండి. ఒక స్థాయిలో, పతాక స్థాయిలో మీరు రికార్డులు చూశారు, అంతే స్థాయిలో సింపుల్గా ఈ సినిమా ఆడలేదు అనే అంత సింపుల్గా తీసుకోగలిగారు. ఎలా తీసుకున్నారు మీ కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత సాధించని సినిమాల్ని? నాకు ముందే కొద్దిగా సినిమా మొదలుపెట్టగానే కొంతకాలం అయిన తర్వాత అనుమానం వస్తుందమ్మా, ఏదో కొద్దిగా మన టేస్ట్లో లేకుండా పక్కకి వెళ్తూ ఉంది అని. అలాంటప్పుడు అది మెంటల్గా ప్రిపేర్ అవుతాను నేను కూడా ముందుగానే. ఓహో, ఇది మన దారిలో లేదు, దీనికి ఖర్చు అంటే ఇవాళ ఖర్చు అదుపు చేయలేము, దీన్ని అలా వదిలేసేయటమే తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు అని
అనుకుంటాం. సో ముందే ప్రిపేర్ అయిపోయారు కాబట్టి అది బాక్స్ ఆఫీస్ దగ్గర దాని నంబర్స్ దాని ఇంక అసలు రాబడులు ఏమీ ఎఫెక్ట్ చేయలేదు మిమ్మల్ని. చేయలేదమ్మా. బాగా వర్స్ అయిన అయ్యాంలే, మనం కూడా సినిమాల మీద సినిమాలు తీసి ఒక 2 years 3 years రెస్ట్ తీసుకుందాం అని అనుకున్నా. ఆ టైంలోనే మా పిల్లలు వచ్చారు. వాళ్ళు వచ్చి కరెక్ట్గా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా స్క్రిప్ట్ తీసుకొచ్చారు, ఈ సినిమా తీయాలి అని. నాగి ఇదే నాగి డైరెక్ట్. చూడండి అమ్మా, ఇప్పటికీ మీరు కూడా నాలాగానే చిన్న చిన్న అకౌంట్లు యా అప్పటికి వీళ్ళు స్టార్ట్ చేసి సినిమా ఇండస్ట్రీకి మీరు మీట్ అయిపోయారు వాళ్ళు కూడా. వెన్ దే స్టార్టెడ్ చాలా డిఫరెంట్ సినిమా తీశారు. ఇప్పుడు బాణం వాజ్ అన్ అమేజింగ్ ఫిల్మ్, నాకు ఎంత ఇష్టమో బాణం. సీతారామం కూడానమ్మా వాళ్ళు తీసుకొచ్చి నాకు అప్పచెప్పిన స్క్రిప్టే. డాడీ హను బాగా చెప్పాడు సార్, డాడీ విన్నాను, నిజంగానే అందులో విషయం ఉందమ్మా, కూర్చుంటే మనకు వర్కౌట్ అవుతుంది అని ఒక 2-3 months వరుస పెట్టి కూర్చున్నాను నేను హను. అందుకని అది ఆ సినిమా ఆ షేప్కి వచ్చింది. స్వప్న కానీ స్వీటీ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అసలు, ఎక్కడ ఏ విషయంలోనూ. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. సినిమా ఇండస్ట్రీలో లెగసీ ఆర్ వారసత్వం ఇవి మేము చూస్తూనే వచ్చాం, కానీ ఒక ఇంటి నుంచి వచ్చినటువంటి వారసత్వంలో, నేను ఇక్కడ జెండర్ అనట్లేదు సార్, ఇంకా చాలామందితో పోటీ ఏమో, కానీ మీ అమ్మాయిలు వేరు సార్, మీ అమ్మాయిలు బంగారాలు. ది వే దట్ దే హ్యావ్ పుణికి పుచ్చుకోవడం అంటే వ్యాపార సూత్రాలని, ఏ సినిమాకి ఉన్నటువంటి కళాత్మకతని, వ్యాపార సూత్రాలని వీళ్ళు సంగమించి మేళవించినట్టు నాకు తెలిసి ఇంతవరకు జరగలేదేమో అనుకుంటున్నాను సార్. నేను అదే అనుకుంటాను, ఖచ్చితంగా నేను అదే ఫీల్ అవుతాను. నా పిల్లలు కదా వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఈ కల్కికి అయితే 3 years నాన్ స్టాప్గా కష్టపడ్డారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అని అనిపించింది. అది ఎవడే సుబ్రహ్మణ్యంతో ప్రారంభమై ఉండాలి అంటే ఆ గురి, పిల్లలు వాళ్ళ అభిరుచి, నాగి కుటుంబంలోకి అల్లుడై రావడం, అక్కడి నుంచి ఒక దిశ మారింది అనుకుంటున్నాను నేను. జాతిరత్నాలు తీసేటప్పుడు కూడా వాళ్ళిద్దరూ నాగితో కలిసి తీశారు మా జాతిరత్నాలు అనేది అసలు ఎలాంటి సినిమా అది కూడా. సార్ అది కోవిడ్ తర్వాత తెరలు తెరుచుకుంటే మళ్ళీ ఒక తెరలుగా నవ్వి రికార్డులు తెరలుగా మళ్ళీ రాసుకోవచ్చు అన్నట్టుగా తయారైన సినిమా. ఐ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్ జాతిరత్నాలు దత్ గారు. ఐ కాంట్ టెల్ యూ, థియేటర్కి వెళ్ళి కూర్చుని ఏడ్చాను నేను. ఆ సినిమా నవ్వించిన సినిమా అయినా కూడా ఐ వాజ్ క్రైయింగ్, ఎందుకంటే మళ్ళీ ఇలాంటి రోజు మనం సినిమా ఇండస్ట్రీ చూస్తుందా, థియేటర్కి జనాలు వచ్చి కూర్చోగలిగే రోజు ఒక పాండమిక్ తర్వాత జరుగుతుందా అనుకున్నాం. మనం ఇప్పుడు మహానటికి వద్దాం. దిస్ ఇస్ అగైన్ ఇండియన్ సినిమాస్ ప్రైడ్. టుడే మేము కల్కి గురించి ఎంత గర్వంగా చెప్పుకుంటామో, ఒక మహానటి, ఒక సీతారామం, వీటి గురించి కూడా చెప్పుకోవాలి. మహానటికి ముందు, మహానటి తర్వాత నేను అనేంత స్థాయిలో సినిమా తీశారు సార్. దట్ ఈస్ ఆల్వేస్ అ ప్రైడ్. మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఈ సినిమా వెనక్కి తిరిగి? నిజంగానమ్మా, ఆ 2 సినిమాలు కూడా, మహానటి, సీతారామం, ఆ 2 గ్యాప్లో తీయటం కాదమ్మా, అసలు సినిమా అంటే ఇదేనేమో అన్న లెవెల్లో తీసింది. వీళ్ళు ఇలా కాక ఇంకో రకంగా సినిమా తీయలేరా అనిపించింది సార్. ఏంటి సింపుల్గా వీళ్ళు సినిమాలు చేయలేరా అని. చాలా చాలా గొప్పగా తీస్తే సినిమాలమ్మా 2. ఒక విషయం చెప్పండి సార్, ఒక సూత్రం, వ్యాపార సూత్రం, మనం కమర్షియల్ ఎలిమెంట్, ఇదిగో ఇంత పెడుతున్నాం, ఇంత వస్తుంది, దీనికి ఎంత మనం చేయాలి అనే లెక్కలేవో ఉంటాయి కదా. ఈ పిల్లలు కళల కంటెంటే ఒక డ్రీమ్ బియాండ్ ఇండియన్ స్క్రీన్స్ కంటెంట్ మీకు ఎలా అనిపించేది? నేను ఎక్కడ వీళ్ళకి పబ్లిసిటీలో కానీ బడ్జెట్లో కానీ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదమ్మా. మీరు రిస్ట్రిక్షన్స్ పెడితే పాడైపోతారమ్మా, ఎటు కాకుండా అయిపోతుంది. మీరు ఓపెన్గా తీసేయండి, పర్వాలేదు, నేనున్నాను కదా, చూసుకుందాం. అంతకు తప్ప మీరేమి కాంప్రమైజ్ అయ్యి ఇది అది అని అనుకుని 2 గంతులు వేయద్దు అని చెప్పాను. అలాగే మోస్ట్ సక్సెస్ఫుల్ పిక్చర్గా తీశారన్నమాట. వాళ్ళిద్దరికీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. హ్యాట్స్ ఆఫ్ అండ్ అమేజింగ్ స్ట్రెంగ్త్ సార్. పర్ఫెక్షనిస్ట్లు అండి బాగా. ఏం పర్ఫెక్షనిజం అండి అది? హౌ? కొన్ని చూసి చూడనట్టుగా వెళ్ళాలమ్మా అని మీరు ఎప్పుడైనా సలహా ఇచ్చారండి ఆడపిల్లలిద్దరికి?
లేదండి, నేను ఇప్పుడు ఇవ్వలేదమ్మా అసలు. మీరు అనుకుందే తీస్తున్నారు కదమ్మా, ఇంకేంటిది ఏంటి? కాదు డాడీ, కొద్దిగా ఎక్కువైంది. ఎక్కువైతే అవుతుందేమో, దానికి ఏంటి సమస్య ఏముంది పెద్ద. సో రక్తం నుంచి వచ్చిందా ఇది? ఓకే. సో యాజ్ ఐ వాజ్ టెలింగ్ యూ, మనం వీ హ్యావ్ టు టాక్ అబౌట్ సీతారామం అనే ఒక సినిమా గురించి మీరు ఇందాక చెప్తూ, ఈ సినిమాకు 2 నెలల కథ కూర్చున్నాను అన్నారు కదండి. ఏ పాయింట్ మీకు చాలా బాగా అనిపించింది? ఎలాంటి విషయాల్లో మీరు కథ దగ్గర కూర్చుంటారు? ఇది అసలు పాయింట్ ఎత్తుకోవటంలోనే అదే గొప్ప పాయింట్ అమ్మా. సీతారామం జమీందారీ వంశంలో పుట్టిన అమ్మాయి, ముస్లిం యువతి, సైనికుడిని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకుంటాము అనే దాంట్లో వాళ్ళ అన్నయ్య ఈ లోపల గొప్ప సంబంధం తీసుకొచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీకి సరిపడా సంబంధం, అట్లా సెటిల్ అవ్వాల్సిన వాళ్ళు ఇట్లా అయిపోయారు ఏంటి అనిపించే లెవెల్ కథ. అది మామూలు కథ కాదు. సీతారామం అనేది నా లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేని సినిమా అమ్మ. స్వప్న ప్రియాంకకి ఎప్పుడూ చెప్తాను, అమ్మ ఎప్పుడన్నా రుణపడి ఉన్నానంటే ఈ సినిమా విషయంలో మాత్రం మీకు రుణపడి ఉంటాను. సీతారామంకి అంత గొప్పగా ఇంప్రెస్ చేసింది. నాగశ్విన్ అనే ఒక దర్శకుడు, మేమందరం తెలుగు వాళ్ళందరం కూడా ఏమిటి ఈ ఋషి, ఎవరి యోగి, ఎవరి సిద్ధపురుషుడు అని మేము అనుకుంటాం. మొన్న మా తోటినట్టుడు బ్రహ్మాజీ గారు, బాబు నీ అరిగిపోయిన చెప్పులు పంపిస్తే కళ్ళకద్దుకుని ముద్దు పెట్టుకుంటాను అన్నారు. నిజంగా అండి, ప్రతి తెలుగు ప్రేక్షకుడి హృదయం అలాగే అనిపిస్తుంది. సో ఇప్పుడు మీ ఇంటి అబ్బాయి అయిపోయాడు కాబట్టి నేను కూడా చూస్తానమ్మా. మా ఇంటికి వస్తాడా, హడావిడిగా వస్తాడు, వచ్చి గవికి నాకు చెప్పులకు వేసి లోపలికి వస్తాడు. బయటికి నా చెప్పులుంటే అయ్యేసుకు వెళ్ళిపోతాడు అంటాడు. తను వచ్చేటప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు చెప్పులు వేసుకొచ్చేస్తాయంట ఒక్కోసారి. ఎక్కడ సార్ అంటే ఎప్పుడు ఒక చాప్టర్ ఎక్కడో కల్కిలోనో, ఒక చాప్టర్ ఎక్కడో నెక్స్ట్ ఇంకొక 5 ఏళ్ల తర్వాత తీయబోయే సినిమాలోనో ఆ సినిమాటిక్ యూనివర్స్లో తిరుగుతూ ఉంటుందేమో. వాట్ ఈస్ దిస్ జీనియస్? మీరు ఇంట్లో ఇంతమంది జీనియస్లను పెట్టుకుని ఎట్లా మేనేజ్ చేస్తారు సార్? మీ బలం ఏంటి? మీరు నా జీనియస్ అనేది నా రోజుల్లోనే అయిపోయి ఉంటుందేమో. ఇప్పుడు వీళ్ళందరూ జీనియస్లు చూస్తా ఆనందంగా గడుపుతున్నాను అనుకుంటారమ్మా. బట్ ఐ థింక్ క్రెడిట్ వినయ్ గారికి ఇద్దాం. ఇంతమంది జీనియస్లు ఒక ఇంట పెట్టాలి అంటే అవునమ్మా, మీ జీవిత భాగస్వామికి కూడా ఇవ్వాల్సిందే కదా. ఇవ్వాలి కదా. మరి వినయ్ దత్ గారు కూడా, మీరు రాజకీయాల్లోకి వెళ్తే ఆవిడ అంతే సామర్థ్యంతో అక్కడికి వచ్చి క్యాంపెయినింగ్ చేయడము, సినిమా నిర్మాణంలో ఉంటే మరి మీకు సపోర్ట్గా ఉండడం. అవునమ్మా, చాలా చాలా. మా వినయ్ మాత్రం ప్రతిదానికి సగం కారణం తనేనమ్మా. నా సక్సెస్లో కానీ ఫెయిల్యూర్స్లో కానీ. నేను ఫెయిల్యూర్స్లో ఉన్నానండి అన్నప్పుడు, ఏంటండి ఒక సినిమా పోతే ఇలా అయిపోతారు, పదండి ఇంకోటి సినిమా తీయండి తొందరగా వెళ్ళండి అనేది. అలా గ్రేట్ లేడీ. అంతే కదండి మరి. సో సినిమా ఒక ప్రస్థానం అయితే దత్ గారు, మీరు ఏ రోజు కూడా అనుకున్నది మాట్లాడడానికి, ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో సభల్లో మాట్లాడి ఇంటర్వ్యూల్లో గట్టిగా మాట్లాడేటువంటి మేము ఇంతవరకు తీరు వినలేదు మీ దగ్గర నుంచి. కానీ రాజకీయాల్లో, అటు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసిన, ఈ మధ్య రాజకీయాలకి పరోక్షంగా సపోర్ట్ చేసిన, బలంగా మీ వాదనని వినిపించారు. ఈ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత పెద్ద సినిమా ప్రాజెక్ట్ని పెట్టుకుని మనకి రిలీజ్ రాబోతుంటే చాలామంది వ్యాపారం ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడదాం అనుకుంటారేమో. కానీ ఉన్న నిజాన్ని నిక్కచ్చిగా చెప్పటమే మా నాన్నగారు నాకు నేర్పించిన విద్య అమ్మ. మొహాట లేకుండా మాట్లాడు, ఏంటి ఇందులో ఏం పోయిస్ వస్తుందంటే సినిమాకి దానికి ఏంటి సంబంధం. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం నేను ఎక్కడ డిఫర్ అవ్వలేదమ్మా. ఆయన చాలా ఫ్రెండ్లీగానే ఉండేవారు. మా రెండో అమ్మాయి పెళ్ళికి వచ్చారు ఆయన. చంద్రబాబు గారిని జైల్లో పెట్టిన రోజున మాత్రం అక్కడికి వెళ్ళి చాలా ఎమోషనల్గా మాట్లాడాను. 160 సీట్లు పైన వస్తాయి చంద్రబాబు గారికి. ఈసారి ఖచ్చితంగా ఆయన సీఎం అవ్వబోతున్నాడు. ఆ లెవెల్కి వెళ్ళి మాట్లాడిన సందర్భం కూడా. దట్స్ నథింగ్ రాంగ్. మీరు పార్టీకి నిలబడ్డారు, పార్టీకి తరపున పోటీ చేశారు. వీఆర్ మొదటి నుంచి కూడా మీరు పార్టీ సింపథైజర్గా ఉన్నారు, పార్టీలో యాక్టివ్ రోల్ చేశారు. సో అక్కడ కాక ఇంకెక్కడ మాట్లాడతారు?
సో హ్యాట్స్ ఆఫ్ టు యువర్, అంటే నిజానికి నిజం ఎప్పుడూ బరువుగా ఉంటుందంటండి, సైలెంట్గా ఉంటుందంట, బలంగా నిలబడుతుందంట. మిగతావన్నీ కూడా ఉలికులికి పడతాయి, ఎగిరెగిరి పడతాయి. సో అవి వాటి గాలిమానాన అవి వెళ్ళిపోతాయి. సో నిలకడగా ఉండడమే కావాలి. 50 ఏళ్ల పాటు ఒక సంస్థని ఇలా నడిపించడానికి ఒక 3-4 సూత్రాలు ఏమన్నా చెప్పండి సార్. ఏముందమ్మా, అందరూ మహానుభావులు యాక్ట్ చేశారు మన బ్యానర్లో. నేను వెళ్ళి సినిమా చేయమని అడిగితే వెంటనే చేసేసారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా. నేను బాలు కోసం వెళ్ళి ఇట్లా ముందు ఇంద్ర సినిమా చూశారు ఆయన. ఏమండి ఈ స్టేజ్లో మీరు అన్నయ్యతో ఇంద్ర తీశారు, మనసు అనేది ఎంత పులకించిందో అన్నయ్యకి నాకు కూడా, నేను మీతో వెంటనే సినిమా చేస్తాను. అట్లా బాలు చేసాము. ఎస్, అండ్ అశ్విని దత్ గారు ఈజ్ నాట్ జస్ట్ అ ఫిల్మ్ మేకర్, హీస్ అ కింగ్ మేకర్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నాతో చాలామంది ఏకీభవించే వాళ్ళు ఉంటారు. యువ్ ఇంట్రడ్యూస్డ్ కింగ్స్ టు ద సినిమా, యువ్ మేడ్ కింగ్స్. వాళ్ళు స్టాల్వార్డ్స్, వాళ్ళ రంగాల్లో వాళ్ళు స్టాల్వార్డ్స్గా నిలబడ్డారు. బట్ యూ ఫర్ మీ ఆర్ అ కింగ్ మేకర్ సార్. చాలామందిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు, చాలామంది పాత్వే పేవ్ చేశారు. నేను ఏదో చేశానని నేను ఎప్పుడు ఏం ఫీల్ అవనమ్మా. కాకపోతే నేను తీసిన 50-60 సినిమాల్లోనూ ఇలాంటి క్యారెక్టర్స్ని ఇవ్వటం, వాళ్ళు అవి చేస్తూ ఉంటే నేను ఆనందపడటం, ఇవి ఎక్కువగా జరిగినాయి అమ్మ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎస్, మీ అంటే పిల్లలు నెక్స్ట్ జనరేషన్ రావడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చిరంజీవి గారు, కృష్ణ గారు మీ బ్యానర్లో వర్క్ చేసినట్టయితే వాళ్ళ పిల్లల్ని కూడా మీ బ్యానర్ నుంచి ఇంట్రడ్యూస్ చేయాలనుకోవడం, అది వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మి ఇచ్చినటువంటి బాధ్యతే కదండి. ఇచ్చిన బాధ్యతేనమ్మా. ఫస్ట్ కృష్ణ గారమ్మ, నెక్స్ట్ చిరంజీవి గారు, అందరూ అరవింద్ గారు, తారక రత్న, 1 నెంబర్ కుర్రారు కానీ తారక్ స్టూడెంట్ నెంబర్ 1 అన్నీ అట్లా వచ్చినాయనమ్మా. ఆ సీజన్లో నేను కూడా రాఘవేంద్రరావు పక్కన ఉండేవారు కాబట్టి కొన్ని సినిమాలు ఆయనతో పాటు పార్ట్నర్షిప్లో తీసాం కదమ్మా. 2-3 సినిమాలు తీసాం. దర్శకేంద్రుడి మ్యాజిక్ టచ్ తోటి వచ్చిన, బట్ దెన్ అది ఆ చొరవ, ఇది మీ మీద నిర్మాణ సారథ్యం బాధ్యత పెడితే ఎంత ఎఫెక్టివ్గా మీరు వర్క్ చేయగలుగుతారనే నమ్మకం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. నిజమమ్మా. మీరు నాకు సూత్రాలు చెప్పలేదు అటువై. సో 50 ఏళ్ళ ఈ గ్లోరియస్ ఇయర్స్లో ఒక నిర్మాణ సంస్థకి ఫస్ట్ మీరు చెప్పింది యాక్టర్స్, నెక్స్ట్ ఇంకేం కావాలి? నెక్స్ట్ మన గుడ్డి ధైర్యమేనమ్మా. గుడ్డి ధైర్యం, అయ్యో బాబోయ్, దాన్ని గుడ్డిగా నమ్మడం కష్టం సార్. అలా కుదిరిందమ్మా అంతే. కథని నమ్మడము లేదా దర్శకుడిని వినడము, దానిలో మన జడ్జ్మెంట్, ఇక్కడ గుడ్డిగా ఉండడం కంటే, ఇప్పుడు మీరు చెప్పారు 2-3 నెలలు కూర్చున్నారు, 27 మంది రచయితలు కూర్చున్నారు, ఇట్ ఈస్ నాట్ జస్ట్ బ్లైండ్ అనుకుంటున్నాను సార్. లేదమ్మా, ఆ సినిమా వరకు అది నిజంగానే మీరు అన్నట్టు బ్లైండ్ కాదు. అది అట్లాగే 27 మంది రైటర్స్ అవసరం అనుకున్నప్పుడల్లా పిలిచామమ్మా. దానికి మాత్రం నేను ఎప్పుడు హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు, హ్యాట్స్ ఆఫ్ టు రాఘవేంద్ర గారు. వాళ్ళిద్దరూ దాదాపు 3 months నా అపార్ట్మెంట్, మద్రాస్ అపార్ట్మెంట్లో వీళ్ళందరినీ కలిసి కూర్చొని వండుతుంటే, అది కదా సినిమా అంటే గొప్పతనం, అది అనిపించిందమ్మా. దత్ గారు, వన్ క్విక్ రౌండ్ అప్. టుడే కల్కి 2898 AD, ఇది కలికాలం. ఎప్పటి వరకు కల్కి ఎప్పుడు వస్తారో తెలియదు, కానీ మా అందరికీ కూడా ఎదురు చూపులు వదిలేసి వెళ్ళిపోయారు. ది లాస్ట్, ఇట్స్ అ సినిమాటిక్ వర్స్. ఇందులో ఎన్ని సినిమాలు వస్తాయో మాకు తెలియదు, ఎన్ని కథలు ఎన్ని క్యారెక్టర్లుగా చెప్తారో మాకు తెలియదు. బట్ మేము చూడాలనుకుంటున్న ఇమ్మీడియట్ నెక్స్ట్ భాగం సంగతి ఏంటి? దాని నుంచి మాకేమైనా కొంచెం ముందు తురుపు ముక్కలు వదులుతారా? దాని నెక్స్ట్ భాగం రెడీగానే ఉందమ్మా. ఈ ఇయర్ ఎండింగ్కి రెడీ అవుతుంది అది. సో వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అని మొదలుపెట్టారు. ఆ ప్రాజెక్ట్ కే అనే ఆసక్తిని కలిగించి, ఇప్పుడు కల్కి నెక్స్ట్ ఏమవుతుంది అనే ఆసక్తిని రగిలించి, వాట్ ప్రభంజనాలు సృష్టిస్తున్నారో, దీని సామర్థ్యం ఇంకా ఎంత ఉందో మనం వేచి చూడాల్సిందే. వైజయంతి మూవీస్ పేరు పెట్టింది ఎన్టీ రామారావు గారు. వారు మీకు ఆల్మోస్ట్ గురు సమానులు, దైవ సమానులు అనే మీరు అంటారు. మరి మీకు తల్లిదండ్రుల బలం కూడా ఎక్కువ ఉంది. నాన్నగారు ఆశీస్సులతోటి వారి ప్రెజెన్స్ అని వేసి ప్రతిసారి దాని తర్వాత వచ్చే టైటిలే నాన్నగారికి. ఆయనకి ఎప్పుడు క్రెడిట్ ఇస్తారా మీరు? ఎప్పుడు నాన్నగారు గురించి నేను మర్చిపోలేనమ్మా.
ఆయన లేకపోతే నేను లేను కదా. ఒక్కగానొక్క కొడుకుని అని అల్లారుముద్దుగా పెంచారు. నేను ఈ సినిమా రంగంలోకి వెళ్తాను అన్నప్పుడు ఆయన మనసు కొద్దిగా బాధపడి ఉంటుంది. వారు అప్పటికి ఏ రంగంలో ఉన్నారండి? అప్పుడు ఆయన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. వారు వ్యాపార రంగంలోనే ఉన్నారు. వ్యాపార రంగంలో కూడా మంచి రంగంలో ఉన్నారు. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చేసారు, ఇక నాతో పాటు ఉండేవారు. సినిమా గురించి ఏమీ తెలియని ఒక కుటుంబం నుంచి మీరు ఏ కళని మోసుకుంటూ హైదరాబాద్ వచ్చారు సార్? విజయవాడ నుంచి చెన్నై ఎలా వెళ్ళారు? నిజమేనమ్మా, అది నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను చూసే సినిమాలు లైబ్రరీ లాగా వాడుకుని వీటిలో నుంచి వచ్చాను. రామారావు గారిని నాగేశ్వరరావు గారి లాగా డ్యాన్స్ చేయించాలి అనుకునే దీంతో వచ్చి సినిమాలు తీయటం అంటే జోక్ కాదు కదమ్మా. అండ్ దానికి తోడు మీ తల్లిదండ్రులు మీరు ఒప్పించి రావడం, దీనిలో వ్యాపారంలో డబ్బులు పెడతారంటే పైగా సినిమా అనగానే కొంచెం కంగారు ఉంటుంది. పడతారు అసలు. అలాంటిది మా నాన్నగారు కొద్దిగా హెసిటేషన్గా ఉంటే మా అమ్మగారు ఏం లాభం లేదు, వాడు ఏం చెబితే అది చేయాల్సిందే, మీరు ఒక సినిమా చేస్తారు ఏమవుతుంది, తీయించండి పోనీ అని గట్టి పట్టింది మా అమ్మ. ఇంకా అలాగే ఒక సినిమా అంటే ఎక్కడ ఆగుతుందమ్మా అది. అలాగే ఎదురులేని మనిషి దగ్గర నుంచి ఆయన కూడా ఇంప్రెస్ అయిపోయారు మా ఫాదర్. సో తర్వాత సినిమా నిర్మాణంలో వారేమన్నా ఎప్పుడన్నా ఒక సలహా ఇవ్వడమో లేకపోతే మీకు ఏమన్నా పాలు పంచుకోవడం అలా ఎప్పుడు ఉండేదమ్మా, డిస్కషన్ జరుగుతూ ఉండేది. చాలా బాగా తీశారు, ఇది ఒకటి ఈ కొద్దిగా అది జాగ్రత్త పడి ఉంటే పోయేదిరా రావేసిందాం, సరేలే ఏముందిలే మళ్ళీ ఇంకో సినిమా తీస్తాం. రావచ్చండి, మా మంచి సినిమా సార్, మంచి సినిమా, నాకు చాలా ఇష్టమైన సినిమా. బట్ దాన్ని మీరు అన్నట్టుగా ఎక్కడో చోట కథలో ఆ టైంకి లోపం ఉంది కానమ్మా. ఆర్ఎల్స్ అది చాలా చాలా క్లాసీగా తీసిన సినిమా సార్. క్లాసీగా తీసిన సినిమా. మీరు ఏ లెవెల్ని, సినిమా స్థాయి ఎంత పెట్టాలో దానికి ఏ రోజు తగ్గించలేదు. ఇన్ఫ్యాక్ట్ సినిమా స్థాయిని ఎప్పటికప్పుడు అలా పెంచుకుంటూ వచ్చారు సార్. ద వే దట్ యూ మేడ్ ఫిల్మ్స్, యూ బిలీవ్డ్, మీరు కథని నమ్మారు, మీరు దర్శకుడి యొక్క విజన్ని నమ్మారు, ఆ స్టార్ యొక్క వాల్యూస్ని ఏమాత్రం తగ్గించలేదు. అదే మీ బలం అనుకుంటాను సార్. నిజమేనమ్మా, నేను కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే నా సినిమాలు అన్నీ మిగతా సినిమాల కంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. మిగతా ప్రొడ్యూసర్స్ తీసే సినిమాల కంటే మరి నా అదృష్టం అనుకోవాలా లేకపోతే నేను సెలెక్ట్ చేసిన విధానం ఏంటో తెలియదు, కానీ సినిమా వస్తుంది, అమ్మయ్య కాలక్షేపం జరిగిపోద్ది, సమ్మర్లో కానీ వింటర్లో కానీ ఎక్కడైనా సరే అనే మాట ప్రేక్షకులు ఒక సరికొత్త. ఎంటర్టైన్మెంట్ ఇస్ నాట్ అ బిజినెస్, ద బిజినెస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్ ప్రైమ్. అంటే అది ఎలాగా చెప్పాలి ప్రేక్షకులకి? మీరు ఒక పంటనిచ్చారు. జగదేకవీరుడు అతిలోక సుందరి ఎలా అయితే ఒక తుఫానులో జనాన్ని థియేటర్లకి రప్పించిందో, దత్ గారు మీరు తీసిన ఎన్నో సినిమాలు థియేటర్లు వెలవెల్లబోతున్న టైంలో మళ్ళీ తిరిగి కళకళలాడేలాగా జనాల్ని రప్పించేయండి. అది మీకే కుదిరింది. ఇది కల్కి వచ్చే ముందు ఒకసారిగా ఏంటి అనాలిసిస్ అంటే 6 నెలలు దాదాపు 7 నెలలు 9 నెలల నుంచి సినిమా లేదు సార్. స్తబ్దత, థియేటర్లన్నీ మూసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు వచ్చి ఇప్పుడు అర్జెంటుగా దీన్ని గంట కొట్టాలి, దీన్ని ఎక్కడో కొడతారు, మీరు మీ మీద నమ్మకం ఉంది అని అంటే నిజంగా బరువు బాధ్యత పెరిగిపోయింది. జయగంట కొట్టారు సార్, మామూలు గంట కూడా కాదు. తిరిగి రమ్మనే జయగంట కొట్టింది కల్కి. అండ్ విజయ ఘంటా పదంలోకి దూసుకెళ్ళిపోతుంది. ఇంకా ఎక్కడికి వెళ్తుందో, దీని సామర్థ్యం ఎక్కడుందో అన్న తెలియదు, ఇప్పట్లో ఏమీ తెలియదు. ఇవాళ సడన్గా ఇవాళ ఏమైనా తగ్గుతాయి అనుకుంటే నిన్న బాగానే ఉంది, ఇవాళ మళ్ళా బాంబే నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఎక్కడి నుంచి అదే ఫోన్లు అయ్యే కలెక్షన్స్ మారుమోగిపోతూ ఉన్నాయి. యూ యాజ్ అ ప్రొడ్యూసర్ ఒక మల్టీ స్టారర్, మల్టీ లాంగ్వేజ్ స్టారింగ్. ఇందులో మీరు గమనిస్తే నాగీస్ విజన్లో రకరకాల జాతుల సమ్మేళనం కనిపిస్తుంది. యాక్టర్స్లో కూడా కన్నడ, తమిళ, మలయాళ, బెంగాలీ, ఎన్ని రకాలు, ఎంతమంది ఆర్టిస్టులు. అంటే నేను అమితాబ్ బచ్చన్ గారు, దీపికా పడుకోన్, ఇలా ప్రభాస్ గారిని పక్కన, ఇలా పెద్దవాళ్ళని పక్కన పెడితే ఎలాంటి కాస్ట్ అండి, ఎలాంటి ఆర్టిస్టులు. ద వే దట్ విజన్కే అందనంత గొప్పగా తీశారు. అది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు నాగి అండ్ మై 2 daughters.
అంతేనమ్మా. నేను తక్కువ వెళ్తూ ఉండేవాడిని షూటింగ్లకి. నేను వెళ్ళినప్పుడల్లా ప్రభాస్, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ వీళ్ళు ఎవరున్నా నేను వెళ్ళేవాడిని. కానీ ది క్రెడిట్ గోస్ టు మై డాటర్స్. యూ మస్ట్ బి అ ప్రౌడ్ ఫాదర్ దాన్ అ ప్రౌడ్ ప్రొడ్యూసర్. ఎస్, డెఫినెట్గా అమ్మా, ప్రౌడ్ ఫాదర్. పుత్రికోత్సాహం అనుభవిస్తున్నారు దత్ గారు. నిజంగా మా గుండెల నిండా పండగగా ఉంది మీకు. ఐ విష్ అండ్ బ్లెస్ దట్ ఈ కల్కి ప్రస్థానం ఎన్ని సినిమాటిక్ యూనివర్స్లో ఎన్ని సినిమాలు వస్తే అన్ని ప్రస్థానాలకి ఇదే జయగంట కొట్టాలని కోరుకుంటున్నాను సార్. సో టాకింగ్ అబౌట్ థియేటర్కి జనాలు రప్పించడం, ఇంకోటి కూడా గుర్తు చేస్తాం మీకు, మహానటి టైంకి కూడా అదే జరిగింది. అవును, కొంత సైలెంట్గా ఉన్న పీరియడ్లో మహానటి థియేటర్లకి జనాన్ని ప్రభంజనంలో రప్పించింది. అవునమ్మా. అది ఈవెన్ శుభలగ్నం కూడానమ్మా. శుభలగ్నం నా పర్సనల్గా నాకు అప్పుడు ఏదో 1-2 ఫెయిల్యూర్స్ తగిలినాయి. ఆ తర్వాత కృష్ణారెడ్డి గారు ఒకరోజు ఆఫీస్కి వచ్చి, ఏంటండి ఖాళీగా ఉన్నారేంటి, మీరు సినిమా మొదలు పెట్టండి నేను చేస్తాను అన్నారు వచ్చి. అరే ఏదో వండర్గా ఉంది కృష్ణారెడ్డి గారు, మీరు చేస్తారంటే నేను వెంటనే మొదలు పెడతానని వెంటనే మొదలు పెట్టామమ్మా. శుభలగ్నం కథ చెప్పి వెంటనే ఆయన సినిమా తీసిచ్చారు. అది అందుకని కృష్ణారెడ్డి గారు ఒకటి నేను ఎప్పుడూ మర్చిపోతాను. సో దాట్ ఈస్ ఆల్సో మీరు అప్పటి వరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, శుభలగ్నం కూడా ఒక చిత్రమైన ఫ్యామిలీ జానర్లో వచ్చిన సినిమా. అలాంటివి ఎప్పుడు అసలు రాలేదమ్మా. ఎప్పుడు చేయలేదు కదా ముందు, తర్వాత మళ్ళీ చేశారో లేదో తెలియదు కానీ తర్వాత కూడా చేయలేదు అమ్మా. ఎక్కడో చోట చిన్న ఫ్యాంటసీనో లేకపోతే స్కేల్ ఎక్కువ ఉన్న సినిమా మీది. సినిమాకి నార్మల్ కథ నార్మల్గా ఉంటే మీకు ఆనవేమో అనుకుంటూ ఉంటాను సార్ నేను, ఒక స్థాయి పెద్దగా ఉండాలి దానికి. దెన్ ఆల్సో అదర్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుకుందాం. మీరు కేవలం తెలుగు ప్రొడ్యూసర్గా ఆగిపోలేదు, మీ సినిమాలు అదర్ లాంగ్వేజెస్లో మీరే తీశారమ్మా. నేనే తీశాను. అవన్నీ కూడా బాగానే సక్సెస్ఫుల్గానే రన్ అయినాయమ్మా. నాకు కూడా హిందీ డిస్ట్రిబ్యూటర్స్, హిందీ వాళ్ళందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారు. నిజంగా మేమందరం మీ 50 సంవత్సరాల పండుగని తెలుగు ప్రేక్షకులు పండుగ చేసుకునే విధంగా కల్కినిచ్చారు సార్. వండర్ఫుల్, అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అబండెంట్లీ. థ్యాంక్ యూ సార్.